నమస్కారం SS9 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, RWS అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చ. ఆయా శాఖల్లో చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితిపై ఆరా. ఆ పన్నులకు అండగా మంత్రి లోకేష్. ప్రజా దర్బారుకు వినతులు వెల్లువ. సమస్యల్ని విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని ఆయన నివాసానికి వచ్చే మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. అంతకుముందు గవర్నర్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. మంగళగిరి చేనేత శాల్వాతో ఆయన్ను సత్కరించారు. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, RWS అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల, ప్రస్తుత స్థితిపై ఆరా తీశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన నివాసంలో పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, RWS అధికారులతో శుక్రవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివిధ శాఖల్లో నిధులు వినియోగం, ఆ శాఖల్లో చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితిపై సమీక్ష నిర్వహించారు. నిధుల వినియోగంపై చర్చించారు. ఆయా శాఖల్లో చేపట్టిన పనుల గురించి ఆరా తీశారు. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ జలమయమవుతుందని తెలిపారు. ఇక్కడికక్కడ వర్షపు నీరుకు తోడు కాల్వల్లో నీరు చేరై కాంప్లెక్స్ ఆవరణం మొత్తం చెరువును తలపించేలా ఉందని, ప్రయాణికులు అవస్థలకి గురవుతున్నారని వాపోయారు. దశాబ్దాలుగా ఇదే పరిస్థితి నెలకొంటున్నా అటు ఆర్టీసీ అధికారులు, ఇటు పాలకులు పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు. పత్రికలు, ఛానళ్లు ఘోష పెట్టినా, జిల్లా ప్రజలు మొరపెట్టినా పట్టించుకునే నాదుడే కరువయ్యారని తెలిపారు. ఎట్టకేలకు ప్రజలు ఆదరించిన నాయకుడు, సామాన్యుడు, నియోజకవర్గ ప్రజల అత్యధిక మెజార్టీతో గెలిపించిన శాసనసభ్యుడు గొండు శంకర్ తక్షణం స్పందించారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్ది రోజులకే గురువారం కురిసిన వర్షానికి జలమయమైన కాంప్లెక్స్ దుస్థితిని స్వయంగా చూసి చలించిపోయారు. తొలిసారిగా ఎమ్మెల్యే అయిన సాధారణ ప్రయాణికుల్లా చెరువును తలపించే ఆర్టీసీ కాంప్లెక్స్ లో నడుచుకుంటూ వెళ్లి ప్రయాణికులు పడుతున్న అవస్థల్ని చవిచూశారు. సమస్యలు ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి పరిష్కారానికి అవసరమైతే నిధులు మంజూరు చేయిస్తారని హామీ ఇచ్చారు. ప్రయాణికులకి ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా పరువును గంగపాలు చేయకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని గొండు శంకర్ సూచించారు. ఈరోజు శ్రీకాకుళం పట్టణంలో వర్షం వచ్చినందువల్ల ఎక్కడికక్కడే వాటర్ స్టాగ్నేట్ అవుతుందని ఇక్కడ మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, అలాగే ఇన్ఛార్జ్ కమిషనర్ గారు అయినటువంటి మున్సిపల్ ఇంజనీర్ గారు, ఇతర సిబ్బందితో ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా హస్పల్ కాలనీ, బలగ ఏరియాలో వస్తే హాస్పిటల్ దారిలో ఇక్కడ స్టాక్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇరుకైన డ్రైనేజ్ సిస్టమ్ కెపాసిటీ, డిశ్చార్జ్ కెపాసిటీ లేనందువల్ల, అలాగే విపరీతమైన పట్టణంలో ప్రజానీకం పాపులేషన్ పెరిగి ఇరుకైన డ్రైనేజ్ సిస్టమ్ వల్ల పూర్తిగా డ్రైనేజ్ అవ్వక ఈ అవస్థలు పడుతున్నారు. దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తీవ్ర ఇబ్బందులే కాకుండా మురికి నీరు ఏదైతే రోడ్ల మీదకి వచ్చి అంటువ్యాధులు రావడం, డెంగ్యూ, ఇతర జ్వరపీడిత వ్యాధులు రావడం, దీనివల్ల ప్రజానికానికి, పట్టణ ప్రజానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కనుక దీన్ని ఇమ్మీడియట్గా మేము DPR చేసి కొత్తగా డ్రైనేజ్ సిస్టాన్ని మళ్ళీ కెపాసిటీ పెంచే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అవనిగడ్డ నియోజకవర్గంలో డయేరియాకు దారితీసి ఏ ఒక్క అవకాశం ఇవ్వకుండా ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు అవనిగడ్డ ఎమ్మెల్యే శ్రీ మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం అవనిగడ్డలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. నియోజకవర్గంలో సమస్యాత్మకంగా ఉన్న త్రాగునీటి పథకాలను పరిశీలించి వాటి మరమ్మతుల్ని తగిన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే త్రాగాలని బుద్ధప్రసాద్ సూచించారు. ఆ పన్నులకి అండగా మంత్రి లోకేష్ ప్రజా దర్బారుకు వినతులు వెల్లువెత్తుతూ ఉన్నాయి. సమస్యల్ని విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి జనం భారీగా తరలివస్తున్నారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలిచి
పరిష్కరించేందుకు యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బారుకు వినతులు వెల్లువెత్తుతున్నాయి. తమ సమస్యలను చెప్పుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు ఉండవల్లిలోని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నివాసానికి వస్తున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచే యువనేతను నేరుగా కలిసి సమస్యల్ని విన్నవించేందుకు బారులు తీరారు. ప్రతి ఒక్కరి సమస్యను విన్న యువనేత ఆయా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని వారికి భరోసా ఇచ్చారు. సమస్యల్ని సంబంధిత శాఖలకు పంపి సత్వర పరిష్కారానికి సంబంధించి ఆదేశాలు జారీ చేశారు. ఆయా సమస్యల్ని పరిష్కరిస్తానని నారా లోకేష్ వారికి భరోసా ఇచ్చారు. ప్రేయసి కళ్ల ముందే తన తండ్రిని ప్రేమోన్మాది హతమార్చిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. ఇది స్థానికంగా భయభ్రాంతికి గురిచేసింది. ప్రేయసి వద్దని వారించినా కూడా ప్రేమోన్మాది విచక్షణ రహితంగా దాడి చేయడంతో ప్రేయసి కన్నీరు మున్నీరైంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన వద్ద ప్రైవేట్ వీడియోలు ఉన్నాయని, అవి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని ప్రేయసిని ప్రేమోన్మాది బెదిరించాడు. ప్రేయసి తండ్రి చనిపోవడంతో కృష్ణలంక పిఎస్ లో ఫిర్యాదు చేసింది. పెన్షన్ల పంపిణీపై జిల్లా కలెక్టర్లతో సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జూలై 1వ తేదీన ఉదయం 6 గంటల నుంచి పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాలని ఆదేశించారు. సచివాలయం ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. ఒక్కొక్క ఉద్యోగికి 50 ఇళ్లు కేటాయించాం. అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని క్లారిటీ ఇచ్చారు. అన్ని రకాల విద్యార్థులకు అండగా నిలిచే తెలుగుదేశం ప్రభుత్వం మరల అధికారంలోకి వచ్చిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. విద్యతోనే కుటుంబ స్థితిగతులు మారుతాయని విద్యార్థులు గుర్తించాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాలుగా ప్రభుత్వం అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రోజున స్కూల్ యూనిఫామ్స్, అలాగే పౌష్టికాహారం, మధ్యాహ్నం భోజనం, టెక్స్ట్ బుక్స్, అట్లాగే నోట్ బుక్స్, షూస్ అన్నీ కిట్టుగా ఏర్పాటు చేసి ఇవాళ అన్ని స్కూల్స్లో విద్యార్థులకు ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏకేటీపీ స్కూల్లో 33వ డివిజన్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుంది. ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా గవర్నమెంట్ స్కూల్స్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఇవాళ ఈ ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. గత సంవత్సరం 10th క్లాస్లో ఏకేటీపీ స్కూల్లో ఉత్తీర్ణత శాతం 10th క్లాసు 85%. ఈరోజు ఈ ఇయర్ 95% టార్గెట్గా పెట్టుకొని పనిచేయమని చెప్పాం. హెడ్ మాస్టర్ గారు కానీ అట్లాగే టీచర్లు కానీ దాని మీద అందరూ కూడా దృష్టి పెడతామని చెప్పారు. సంతోషం. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలన్నింటినీ కూడా బలోపేతం చేసి ఆ పిల్లలకి అన్ని రకాలుగా రేపు ఈ 10th క్లాస్ కంప్లీట్ అయినాక జూనియర్ ఇంటర్ కానీ, ఇంజనీరింగ్ కానీ, డిగ్రీ కానీ, అలాగే పీజీలు కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం నుంచి అండగా ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గతంలో నాడు నేడు అని చెప్పి దోచుకు తిన్నారు. ఇవాళ ఎన్ని కూడా పోయి మళ్ళీ ప్రజాప్రభుత్వం వచ్చిన చంద్రబాబు గారి హయాంలో ఖచ్చితంగా ప్రభుత్వ పిల్లలకి, పాఠశాల పిల్లలకి అండగా ఉండడం తెలియజేస్తాం. ఈరోజు సత్యనాపురం 33వ డివిజన్లో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో నగరంలోనే అత్యంత ప్రథమ స్థానంలో నిలిచిన ఏకేటీపీ స్కూల్లో 1500 మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వారు అందించిన స్కూల్ బ్యాగ్స్, షూస్, బుక్స్ ఈరోజు వారి చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అలాగే ఈ స్కూల్కి రాబోయే రోజుల్లో ఏ విధంగా పూర్తి సహాయ సహకారాలు అందించాలని వారు అడగడం జరిగింది. వారు దానికి రికమెండేషన్ తొందరలో హెడ్ మాస్టర్ గారు పెట్టుకుంటా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ను అత్యున్నత స్థానంలో పెంపొందించడానికి ఏ విధమైన సహాయ సహకారాలు కూడా అందిస్తామని శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వర గారు తెలియజేసినందుకు సత్యనాపురం ప్రజల తరపున, ఈ డివిజన్ ప్రజల తరపున, స్కూల్ విద్యార్థుల తరపున కూడా వారి శుభాకాంక్షలు అందజేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఈ స్కూల్ మరింత ప్రథమ స్థానంలో ఉండాలని, 10th క్లాస్ ఇప్పటికే 2nd క్లాస్లో ఉంది, రాబోయే రోజుల్లో కూడా ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ బోండా ఉమామహేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా శివకుమార్ పట్నాయక్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని టీడీపీ నాయకులు నాగూతి రామారావు కొనియాడారు. విద్యార్థులు ట్రస్ట్ సేవలను వినియోగించుకొని బాగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. రామారావు గారు, పట్నాయక్ గారు, 10th గారు అయిన రామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారాగా ఈరోజు అతని జ్ఞాపకార్థం మున్సిపాలిటీ స్కూళ్ళల్లో అనేక మంది పేద విద్యార్థులకు పుస్తకాలు, స్వీట్స్, పెన్నులు పంపిణీ జరిగింది. మరి ఈరోజు పట్నాయక్ గారు ఆయన మంచి మనసుతో ఇంకా వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం చాలా గొప్ప విషయం. ఇట్లాగే
ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఎంతకంటే కొద్దిగా ఇంకా మెరుగ్గా సేవ చేసి ఈ పేదవాళ్ళకి కూడా సాయం చేసినట్టుగా ఉంటుంది. వాళ్ళ నాన్నగారి పేరు కూడా నిలిచిపోద్దని కోరుకుంటూ, అలాగే ఇక్కడ మాకు అవకాశం ఇచ్చిన టీచర్ గారికి, హెచ్ఎం గారికి, మరి ఈ స్టాఫ్ కూడా అందరికీ కృతజ్ఞతలు. అలాగే మా డివిజన్ తరఫు నుంచి పాల్గొన్న కోటేశ్వరరావు, శ్రీను, బంగారరాజు, మరి ఈ కార్యక్రమం నిర్వహించిన పట్నాయక్ గారికి కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పావన పల్లవి కొచ్చలపల్లి లీలా సుందరయ్య ప్రాథమిక పాఠశాల యొక్క ప్రధాన ఉపాధ్యాయురాలుగా నేను మాట్లాడుతున్నాను. బలివాడ రామారావు పట్నాయక్ గారి జ్ఞాపకార్థం బలివాడ శివకుమార్ పట్నాయక్ గారు ఈరోజు మా పాఠశాలలో పిల్లలకి నోట్బుక్స్ అలాగే బిస్కెట్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. స్కూల్ స్టార్ట్ అయిన శుభ సందర్భంలో ఈ పుస్తకాల పంపిణీ పిల్లలకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగే వారు ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన ప్రముఖులందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్న స్క్రీమ్ వర్కర్లు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, పార్ట్ టైం డెలివేస్ కార్మికుల పట్ల రాజకీయ వేధింపులు సరైన విధానం కాదని ప్రస్తుతం పనిచేస్తున్న చిరు ఉద్యోగుల్ని, కార్మికులను తొలగించి అధికార పార్టీకి సంబంధించిన వారిని నియమించడాన్ని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు దుర్మార్గపు చర్యలుగా అభివర్ణించారు. చిరు ఉద్యోగులపై రాజకీయ వేధింపులు తొలగింపులు ఆపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బహిరంగ విజ్ఞాపన చేశారు. ఈ రాష్ట్రంలో బీజేపీ వాళ్ళ మంత్రులు ఉన్నారు. ఇక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ఏ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉందో అనకాపల్లి పార్లమెంటరీ నియోజకవర్గం కిందకి వస్తుంది, ఆ జిల్లా కిందకే వస్తుంది. కాకపోతే అప్పుడు ఉమ్మడి జిల్లా కాబట్టి విశాఖ అని అంటున్నారు. అక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా గెలిచినటువంటి సీఎం రమేష్ నాయుడు ఆయన కడపలో స్టీల్ ఫ్యాక్టరీ కోసం దీక్షలు చేశాడు. చంద్రబాబు పోయి నిమ్మరసం ఇచ్చి దీక్షలు విరమింపజేశాడు. ప్రభుత్వ రంగంలో మేమే కడతాము అని చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం. సరే, అది వేరే అంశం. వాళ్ళు కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి 3 శంకుస్థాపన చేశాడు, ఆయన ఏం కట్టలేదు. మరి నేనేం అడుగుతున్నా అంటే ఇక్కడ ఏఐటీసీగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది చంద్రబాబు నాయుడు చొరవ వల్ల. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇక్కడ ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు జోక్యం చేసుకోవాలి, కేంద్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలి. ఇది ప్రజలకు సంబంధించినటువంటి, ఉత్తరాంధ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల భావోద్వేగాలతో నిర్మితమైనటువంటి, బలిదానముతో నిర్మితమైనటువంటి ఒక మంచి ఫ్యాక్టరీని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద పారిశ్రామిక పరిశ్రమ అదొకటే. మరి దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత అందరికన్నా ఎక్కువ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం పైన ఉంది. చంద్రబాబు సిద్ధపడాలి. అలాగే ఈ సమస్యలపైన ఉద్యమాలు చేసినటువంటి సీఎం రమేష్ నాయుడు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు కాబట్టి ఆయన కూడా కేంద్రంలో కలగజేసుకోవాలి. ఇప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. అందులో జగన్మోహన్ రెడ్డి కూడా పార్లమెంటు సభ్యులు ఉన్నారు. రాజ్యసభ పార్లమెంటు సభ్యులు ఈయనకు ఆయనకు ఇద్దరికి కలిసి 31 మందో ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారో తెలియదు. సరే, ఏమైనా పార్లమెంటు సభ్యులకు దశ దిశ నిర్దేశం చేశారంటే ఇద్దరు నాయకులు. ఏం నిర్దేశం చేశారో మనకు తెలియదు. పత్రికలు వచ్చింది, ఒక ముక్క వచ్చింది. వాళ్ళు లోపల ఏం మాట్లాడుతున్నారో తెలియదు. జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడో తెలియదు, చంద్రబాబు ఏం మాట్లాడారు, అక్కడ వీళ్ళు ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి ఉంది. అందులో పార్లమెంటు సమావేశాలు జరిగే ఈ సందర్భంలో ఈ రాష్ట్రం నుంచి పార్లమెంటుకు ఎన్నికైనటువంటి సభ్యులు, ఇరు పార్టీల వాళ్ళు, రాజ్యసభ సభ్యులు ఇదివరకే ఉన్నటువంటి వాళ్ళు ఈ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ సమస్య పైన గొంతెత్తాలి, నోరు తెరవాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. ఇంకొక విషయం, ఇంకొక సౌలభ్యం అంటే విశాఖపట్నానికి సంబంధించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏరియాకి సంబంధించిన గాజువాక నుంచే పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. అందులో ఆయన పైన కూడా ఎక్కువ బాధ్యత ఉంది. మరి ఈ పల్లా శ్రీనివాసరావు, సీఎం రమేష్ నాయుడు, చంద్రబాబు నాయుడు వీళ్ళంతా కలిసి రావాలి. వాళ్ళు ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తారు, చంద్రబాబు నాయుడు యొక్క పట్టుదల, దీక్ష, మన పవన్ కళ్యాణ్ యొక్క యుక్తి, నరేంద్ర మోడీ యొక్క స్ఫూర్తి ఇవన్నీ రాష్ట్రానికి కలిసి వచ్చినాయని చెప్పేసి పురంధరేశ్వరి గారు కూడా చెప్తూ ఉన్నారు. అమ్మ, ఆ స్ఫూర్తిని తీసుకొని మాకు అభ్యంతరం లేదు, ఈ యుక్తిని తీసుకో, కుయుక్తులు పక్కన పెట్టండి. బీజేపీ వాళ్ళు కుయుక్తులు పక్కన పెట్టి
ఆ యుక్తిని తీసుకొని మీరు స్టీల్ ప్లాంట్ దానికోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా గట్టి ప్రయత్నం చేయాలి. రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలుగా కూడా మీకు బాధ్యత ఉంది అని చెప్పేసి రాష్ట్రంలోని 17 మున్సిపాలిటీ కార్పొరేషన్ల కమిషనర్లతో రాష్ట్ర సచివాలయంలో పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధులైన డయేరియా, డెంగ్యూ, మలేరియా మరియు ఇతర వ్యాధుల నియంత్రణకు తీసుకుంటున్న చర్యల్ని, త్రాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు మరియు మున్సిపల్ కార్పొరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకుంటున్న చర్యల్ని ఈ సమావేశంలో సమీక్షించారు. ఈ సమీక్షలో రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింగార్, సిడిఎంఏ శ్రీధర్, టౌన్ ప్లానింగ్ డైరెక్టర్లు విద్యుత్ లత తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా అయ్యిండే. అయితే దాని మీద ముఖ్యమంత్రి గారు స్పెషల్ డ్రైవ్ పెట్టమని చెప్పారు. దాని మీదే ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ని వాళ్ళ ఎస్సీలు కావచ్చు, వీళ్ళు కావచ్చు అని పిలిచి మాట్లాడాం. మళ్ళీ రేపు సోమవారం కూడా మళ్ళా నగర పంచాయతీని పిలుస్తున్నాం. మళ్ళీ ఒకరోజు మున్సిపాలిటీస్ పిలిచి డిస్కస్ చేస్తున్నాం. దాంతో అమృత్ 1, అమృత్ 2 2 ఉన్నాయి ప్రాజెక్ట్స్. ఇవి 1 lakh కంటే తక్కువ పాపులేషన్ ఉండే వాటికి ఇంప్లిమెంట్ చేయటం. ఈ యొక్క ప్రాజెక్ట్స్కి అమృత్ 1 3,362 కోట్లు అప్పుడు శాంక్షన్ అయింది. 3,362 కోట్లు ఆ టైం కూడా అయిపోయింది. అది దానికి కానీ 2,213 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. 2,213 కోట్లు. అది కూడా పూర్తయింటే అక్కడ కూడా యాక్చువల్గా బెనిఫిట్ అయ్యేది. అదేవిధంగా అమృత్ 2 8,078 కోట్లు శాంక్షన్ చేశారు. దీనికి కానీ ఇంతవరకు 360 కోట్లు ఖర్చు అయింది. వీటన్నిటికీ కారణం ఏంటంటే మున్సిపాలిటీకి వచ్చే ఫండ్స్ని డైవర్ట్ చేయటం ఒకటి, తర్వాత వాళ్ళు షేర్ పెట్టకుండా పోవటం, ఈ విధంగా జరిగింది. వీటి మీద యాక్చువల్గా ఇవాళ అధికారులతో యాక్చువల్గా చాలా డీటెయిల్గా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, నేను, హెచ్ఓడీస్ డిస్కస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని డిస్కస్ చేసి దీనికి మన రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన షేర్ని సీఎం గారితో డిస్కస్ చేసి కనీసం కొంతైనా ఒకేసారి మొత్తం లేకపోయినా కొద్దిగైనా రిలీజ్ చేసి ఆ ప్రాజెక్ట్స్ మళ్ళీ రివ్యూ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. రివ్యూ కూడా చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. వీటితోటే వర్షాకాలం స్టార్ట్ అయింది. జనరల్గా వర్షాకాలం రాగానే డెంగ్యూ లాంటి వ్యాధులు యాక్చువల్గా ప్రబలుతాయి. ఆల్రెడీ అక్కడక్కడ యాక్చువల్గా ఇండికేషన్స్ వస్తున్నాయి. అయితే మున్సిపాలిటీలో ఇంతవరకు ఎక్కడ కూడా అది అంటే పర్టికులర్గా స్ప్రెడ్ అయ్యి ఎక్కడ రాలేదు. ఎక్కడన్నా డయేరియా అక్కడక్కడ ఒకరికిద్దరికి వస్తే అది ఒకరిద్దరికి అక్కడక్కడ వచ్చింది. దాన్ని కూడా యాక్చువల్గా డీటెయిల్గా హెల్త్ డిపార్ట్మెంట్తో కూడా డిస్కస్ చేయడం జరిగింది. అయినప్పటికీ దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయాలని ఫస్ట్ డ్రైన్స్లో డీసెంట్రలైజ్ సిల్ట్ తీయమన్నాం. ఎందుకంటే సిల్ట్ తీస్తే వాటర్ ఫ్లో అవుతుంది. వాటర్ ఫ్లో అయితే జనరల్గా వాటర్ రివర్స్ కొట్టి పైపులు జనరల్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్లు ఎక్కడన్నా పైపులో కొద్దిగా లీక్ ఉంటే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఆ పైపులోంచి లోపలికి పోయి అది స్ప్రెడ్ అవుతుంది. అందుకని అధికారులందరికీ యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఎక్కడెక్కడ పైపుల్లో లీకేజ్ ఉంటే ఇమీడియట్గా 24 అవర్స్లో వాటిని రెక్టిఫై చేయమని, తర్వాత డ్రైన్స్లో సిల్ట్ 100% జూలై ఎండ్కి 123 మున్సిపాలిటీస్లో సిల్ట్ తీయమని, దానికి ఫండ్స్ కూడా ఒక 50 కోట్ల దాకా అవుతుందని యాక్చువల్గా ఎస్టిమేట్ చేశారు. ఆ 50 కోట్లు కూడా రిలీజ్ చేయడానికి యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నాం. దాన్ని కూడా ఒక 4-5 రోజుల్లో వాళ్ళకి ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని చేస్తాం. ఈ విధంగా ఈరోజు మెయిన్గా రైనీ సీజన్లో డిసీజులు ప్రబలకుండా ఉండటానికి ఏం చేయాలనే చర్యలు ప్రత్యేకంగా తీసుకుంటున్నాం. తర్వాత దాంతో యాక్చువల్గా మున్సిపాలిటీలో అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల్లో యాక్చువల్గా స్టార్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి సంబంధించి యాక్చువల్గా మా మున్సిపల్ అధికారులు చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. విజయనగరంలో ఒక సైటు, తర్వాత 2 సైట్లు పెండింగ్ ఉంటే అవి కూడా ఇవాళ
అధికారులు యాక్చువల్గా కంప్లీట్ చేశారు. కాబట్టి 203 అన్నా క్యాంటీన్స్ని 100 రోజుల లోపల సీఎం గారి ఆదేశం ప్రకారం 100 రోజుల లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా 2014 నుంచి 19 దాకా ఈ యొక్క మున్సిపల్ శాఖలో ఒక డాష్ బోర్డ్ పెట్టి ఒక 20,000 బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసాం. బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కడైతే చెత్త చెదారం రెగ్యులర్గా వేస్తారు, రోజుకు 2 సార్లు 3 సార్లు 4 సార్లు వేస్తారు. హోటల్స్ ఉన్న దగ్గర ఎక్కువ ఉంటుంది. ఎక్కువగా హోటల్స్, బజార్లలో కొన్ని ప్లేసుల్లో ఎక్కువగా చెత్త వేస్తూ ఉంటారు. అట్లాంటివి మేము ఆ రోజు మున్సిపల్ డైరెక్టర్ గారు మేము యాక్చువల్గా ఐడెంటిఫై చేస్తే 20,000 స్పాట్స్ ఐడెంటిఫై అయినాయి. దానికి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. బ్లాక్ స్పాట్స్ని గ్రీన్ స్పాట్స్గా చేయాలా, దానికి ఎలా చేసామంటే వాళ్ళకి టైం ఇచ్చాం. పర్టికులర్ ఒక ఏరియాలో ఎక్కువసార్లు చెత్త వేస్తుంటే రోజుకు 3 సార్లు 4 సార్లు చేయాలని, కొన్ని ఏరియాలో 2 సార్లు. నీట్ పేపర్ లీక్ అంశం ఉభయ సభలను కుదిపివేస్తోంది. దీనిపై చర్చ జరపాలని విపక్ష కూటమి సభ్యులు డిమాండ్ చేయడంతో శుక్రవారం లోక్సభ, రాజ్యసభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో విపక్షాల ఆందోళనతో దిగువ సభ సోమవారానికి వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కాగానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ చర్చను లోక్సభలో స్పీకర్ ప్రారంభించిన వెంటనే విపక్షాలు సభలో నీట్ అంశాన్ని లేవనెత్తాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చను నిలిపివేసి నీట్ పరీక్షపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలని పట్టుపట్టాయి. నీట్ పరీక్ష గురించి సభలో చర్చించాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఇరువైపుల నుంచి విద్యార్థులకు సందేశం ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం వైపు నుంచి, విపక్షాల వైపు నుంచి నీట్ పరీక్ష గురించి విద్యార్థులకు తెలియజేస్తామని రాహుల్ అన్నారు. నీట్పై ప్రత్యేక చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ ఓం బిర్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం చేపట్టడానికి ముందు ఎటువంటి వాయిదా తీర్మానాలను స్వీకరించరు అని తెలిపారు. కానీ విపక్ష ఎంపీలు మాత్రం తమ పట్టు వీడలేదు. నీట్పై చర్చ చేయాలంటూ నినాదాలు చేయడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీంతో సభను 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ఎలాంటి మార్పు లేదు. ప్రతిపక్షాల నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాలు నిరసన నేపథ్యంలో సభను సోమవారానికి వాయిదా వేశారు. దీంతో సభలో గందరగోళం ఏర్పడింది. ఈ నేపథ్యంలో చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను 12 గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. అయినప్పటికీ చైర్మన్ ధన్కర్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టారు. సభ్యులు ఆందోళన కొనసాగిస్తూ ఉండటంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. जिस तरीके से डेमोक्रेटिक नॉर्म्स को ताक पर रखकर ये हाउस को होस्टेज बनाने का प्रयास हो रहा है, हाउस को एक तरीके से कार्य करने में जो रुकावट पैदा की जा रही है. Honorable members, 1 second. Honorable members, what is happening? Is this you should be doing it? You are virtually dancing. And Sagarika Ghosh, you write column every week. This is what you have earned all your life. What's wrong with Priyanka Chaturvedi? What's wrong with you? Honorable members, it has been a day. कल बिजनेस एडवाइजरी कमेटी में बाकायदा डिस्कशन हुआ, जिसमें डिप्टी लीडर ऑफ कांग्रेस पार्टी भी उपस्थित थे, तृणमूल कांग्रेस के भी लोग उपस्थित थे, सभी पार्टियों के लोग उपस्थित थे. और वहां ये निर्णय हुआ था कि राष्ट्रपति के अभिभाषण पर धन्यवाद ज्ञापन के लिए वी विल एलोकेट 21 आवर्स 21 घंटे दिए जाएंगे.
जो अपने आप में एक रिकॉर्ड है। इससे पहले राष्ट्रपति अभिभाषण के लिए 21 घंटे कभी भी एलोकेट नहीं हुए हैं। मैं चेयर का भी धन्यवाद करना चाहता हूं, लेकिन वहां सहमति होने के बावजूद आज सवेरे सस्पेंशन ऑफ बिजनेस का जो विषय लाया गया, ऐसा नहीं है, नीट पहले भी था, नीट का विषय बीएससी में भी आ सकता था, लेकिन मंशा नहीं थी, मंशा हाउस को डिस्टर्ब करने की थी और इसलिए आज सस्पेंशन लेकर के आए और सस्पेंशन ऑफ रूल्स और बिजनेस को करके ये इस तरीके की स्थिति खड़ी की गई। मैं यहाँ अध्यक्ष महोदय आपसे बोलना चाहता हूँ दैट ऑल इंडिया कांग्रेस कमेटी, कांग्रेस पार्टी कमिटेड थी कि उन्होंने डिस्कशन नहीं करना है। दे वर प्री डिसाइडेड एंड दे वर प्री डिटरमिन्ड। दैट इज व्हाई आई फाइंड दैट इन द स्पीकर्स लिस्ट, in the list there is no name of Congress party. This shows that they were not serious about the debate and राष्ट्रपति के अभिभाषण के धन्यवाद में 21 घंटे में जितनी बात आपको NEET पर करनी है उसका पूरा मौका मिलता है और सरकार जवाब देने के लिए तत्पर भी है और जवाब देगी, ये मैं विश्वास दिलाना चाहता हूं। माननीय सदस्यगण, 1 सेकेंड, माननीय सदस्यगण, माननीय सदस्यगण, आज का दिन भारतीय संसद के इतिहास में इतना दागी हो गया है कि प्रतिपक्ष के नेता स्वयं वेल में आए हैं। ऐसा कभी नहीं हुआ है। मैं पीड़ित हूं, मैं अचंभित हूं। भारतीय संसदीय परंपरा इतनी गिर जाएगी कि प्रतिपक्ष के नेता वेल में आएंगे, डिप्टी लीडर वेल में आएंगे। द हाउस स्टैंड्स अर्जेंट टू 2 PM। వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై ఇద్దరి మధ్య చర్చ. పంచాయతీరాజ్, ఇంజనీరింగ్, RWS అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమీక్ష. వివిధ శాఖల్లో నిధుల వినియోగంపై చర్చ. ఆయా శాఖల్లో చేపట్టిన పనులు, ప్రస్తుత స్థితిపై ఆరా. ఆ పన్నులకు అండగా మంత్రి లోకేష్. ప్రజా దర్బారుకు వినతులు వెల్లువ. సమస్యల్ని విన్నవించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలివస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.